మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కొన్ని ప్రాంతాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పిల్లికొట్టాల్లో పసుపులేరు వాగు ఉప్పొంగుతోంది. వరద ఉధృతికి సబ్ స్టేషన్ కొట్టుకుపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నారు. పెళ్లికొట్టాల్ సబ్ స్టేషన్ కొట్టుకుపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి విద్యుత్ ఇస్తున్నామని అధికారులు వెల్లడించారు. రైట్, మెదక్ జిల్లాలో కుండపోత వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా మెదక్ జిల్లా కేంద్రాన్ని మాత్రం అతి భారీ వర్షం ముంచెత్తడంతో పసుపులేరు వాగు పొంగి పొర్లడంతో మాత్రం పిల్లికొట్టాల దగ్గర ఉన్నటువంటి సబ్ స్టేషన్ అంతా కూడా నీట మునిగింది. దీంతో మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సగానికి పైగా మెదక్ జిల్లా కేంద్రానికి సగానికి పైగా ఉన్నటువంటి ఇండ్ల సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిన్నిటికి కూడా కరెంటు కట్ అయినటువంటి పరిస్థితి. దీంతో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ అధికారులు అయితే మరమ్మతులు చేస్తున్నారు. నేను ప్రస్తుతం మెదక్ జిల్లా కూతవేటు దూరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. కాలనీ అంతా కూడా మొత్తం అంధకారంలో అలుముకుంది. ఈరోజు మధ్యాహ్నం పసుపులేరు వాగు భారీగా పొంగి పొరలడంతో మాత్రం మొత్తం సబ్ స్టేషన్ అంతా నీట మునగడంతో మాత్రం వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేయడంతో మాత్రం భారీ ప్రాణాపాయం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇటు మరోవైపు విద్యుత్ అధికారులు కూడా మరమ్మతులు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యుత్ అధికారి ఏడి ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు పిల్లికొట్టాల దగ్గర ఏదైతే సబ్ స్టేషన్ కొట్టుకుపోయిందో దానివల్ల ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడ కరెంట్ లేదా? మనకు ఉదయం 10 గంటలకు పిల్లికొట్ల మన సబ్స్టేషన్ మొత్తం పసుపు పొంగడంతో మొత్తం మునిగిపోయింది. దానివల్ల 2 పవర్ ట్రాన్స్ఫార్మర్లు మొత్తం కంట్రోల్ మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం 6 ఫీడర్లు బంద్ అయినాయి. దీనివల్ల మేము యుద్ధ ప్రాతిపదికన మొత్తం సప్లై ఇంకో ఆటో సప్లై అరేంజ్ చేస్తాము. 3 ఫీడర్లకు అరేంజ్ చేస్తాము. 1 ఫీడర్కి ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాము. అగ్రికల్చర్ మాత్రము రేపు అరేంజ్ చేస్తాము. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. పిల్లికొట్ట సబ్స్టేషన్ కూడా త్వరగానే రిస్టోర్ చేసేస్తాము దాన్ని. అంటే ఇటువంటి వరద మీరు ఉద్యోగం చేసినప్పటి నుంచి ఎప్పుడైనా చూసిరా? ఈ స్థాయిలో వరద ఈసారి ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు పిల్లి వరద వచ్చింది కానీ ఈ స్థాయిలో ఎప్పుడు మునిగిపోలేదు. ఇది ఫస్ట్ టైం మునిగిపోవడం. ఇట్లా గత 20 ఏళ్ళలో సబ్స్టేషన్ కట్టినప్పటి నుంచి ఎప్పుడు మునిగిపోలేదని అందరూ చెప్తున్నారు. దీనివల్ల చాలా డ్యామేజ్, సబ్స్టేషన్ మొత్తం డ్యామేజ్ అయింది. దానికి విద్యుత్ శాఖ చాలా నష్టం జరిగింది. దీనివల్ల పోల్ డ్యామేజ్ అయినాయి, సబ్స్టేషన్ డ్యామేజ్ అయినాయి. మొత్తం మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా డ్యామేజ్ జరిగింది. వీటిని యుద్ధ ప్రాతిపదికన రిస్టోర్ చేస్తున్నాం మేము. మీ వరకు వచ్చినటువంటి సమస్యలు గణపూర్ మండలం బాగా డ్యామేజ్ అయింది, మెదక్ మండలం డ్యామేజ్ అయింది. మాకు ఇంకోటి పాపనపేట డ్యామేజ్ బాగా ఎక్కువ జరిగింది. ఎక్కడైతే వాగులు పొగినాయో అక్కడ బాగా డ్యామేజ్ జరిగింది. ట్రాన్స్ఫార్మర్ మునిగిపోవడం జరిగింది. వాటిని మొత్తం తగ్గినాక ఎంత నష్టం జరిగిందో అంచనా వేస్తాం. మొత్తం ఆల్రెడీ 90% మొత్తం కంప్లీట్ అయిపోయింది. రిస్టోర్ చేసాము. ఒక 10% మిగిలింది. అది 6 గంటలు రిస్టోర్ చేస్తాం. వర్షం వచ్చినా కూడా అందరూ ఆల్రెడీ టీమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మొత్తం యుద్ధ ప్రాతిపదికన మొత్తం టీమ్స్ రెడీ పెట్టుకున్నాము. అర్ధరాత్రులు పనిచేయడానికి టీమ్స్ రెడీగా ఉన్నాయి. 20 టీంలు రెడీగా ఉన్నాయి మా దగ్గర. ఆల్రెడీ కంట్రోల్ రూమ్ యాక్టివేట్ ఉన్నది. ఎన్ని సమస్య వచ్చినా చేయడానికి రెడీగా ఉన్నాం మేము. ఇది మనం చూసుకోవచ్చు. ఏ సమస్య వచ్చినా, ఏ అర్ధరాత్రి వర్షం వచ్చినా కూడా, ఎంత భారీ వర్షం వచ్చినా కూడా యుద్ధ ప్రాతిపదికన వెంటనే సహాయక చర్యలు చేస్తున్నామని చెప్పి మాత్రం ఏడి చెప్తున్నారు. మెదక్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షానికి ముఖ్యంగా పిల్లికొట్టాల్లో ఉన్నటువంటి సబ్ స్టేషన్ ఉదయం 10 గంటల ప్రాంతాల్లో అతి భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో చాలా వరకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది, తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. అదేవిధంగా మెదక్ జిల్లా కేంద్రంలో సగం ప్రాంతానికి పైగా కరెంటు కట్ అయినటువంటి పరిస్థితి. దాదాపు 6 ఫీడర్లు ఉంటే ఇప్పటి వరకు కూడా 4 ఫీడర్లను ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేశాము. మరో 2 ఫీడర్లను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ రోజు రాత్రి వరకు అంటే ఇప్పటి వరకు కూడా 90% పనులు సహాయక చర్యలు పూర్తయ్యాయి. మరో 10% పూర్తి చేస్తే మెదక్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని గృహాలకు కూడా విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఈ అతి భారీ వర్షాలకు మాత్రం విద్యుత్ సంస్థలకు మాత్రం భారీ నష్టం వాటిల్లింది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.